నిర్మల్ జిల్లాలో ఎస్పీ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు అధికారులు. కడం మండలంలోని పాన్ఫాపూర్ బ్రిడ్జి దగ్గర డ్యాం గేట్ల కింద గల్లంతైన వ్యక్తి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. నిర్మల్ జిల్లా పోలీసులు, లోకల్ పోలీసులు, సీఐ, ఎస్ఐలు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. గజ ఈతగాలతో వెతికించిన నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతైన వ్యక్తి ఆచూకీ దొరకలేదని ఆమె చెప్పారు. ప్రమాదకర ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని, సెల్ఫీలు, వీడియోలు తీసుకోరాదని ఎస్పీ జానకి సూచించారు. ఆపరేషన్ కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడి వరకు కూడా అతను సైట్ అయ్యాడు. ఇక్కడ నుంచి కనిపించడం మానేశాడు, వాటర్ ఫ్లోలో కొట్టుకొని పోయడం జరిగింది. అయితే దీనికోసము మనము ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తర్వాత మన ఈ స్పెషల్ పార్టీ పోలీసులు, లోకల్ పోలీసులు, నిర్మల్ సబ్ డివిజన్కి సంబంధించిన అందరు సిఐలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కలిపి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు డివైడ్ చేసుకొని. అయితే నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, ఈ వెదర్ బాగుంది, వాటర్ బాగుంది అనేసి అందరు కూడా చూడడానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు చూసి సంతోషించి వెళ్ళాలి. అంతేగాని ఈ డేంజరస్ ప్లేసెస్లో సెల్ఫీస్ తీసుకోవడము, ఒంటరిగా దిగడము, ఆ వాటర్లో కొట్టుకొని పోవడము, దీనివల్ల మీకే కాకుండా మీ ఫ్యామిలీకి కూడా ఎంతో దుఃఖం కలుగుతుంది. ఇది అందరూ గ్రహించి డేంజరస్ సెల్ఫీస్ తీసుకోకుండా మంచిగా చూసుకొని హ్యాపీగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా. ఎవరు కూడా ఇలాంటి దుస్సాహసాలు చేయొద్దు. వాటర్ సడన్గా రావచ్చు, మళ్ళా ఫ్లో పెరగవచ్చు. దానివల్ల మనము ఈ వాటర్ ఫ్లోని ఆపడం కూడా, అతనికి కూడా మంచిగా స్విమ్మింగ్ వచ్చు అని చెప్తున్నారు. స్విమ్మింగ్ వచ్చినా కూడా కొట్టుకొని వెళ్ళాడంటే మనము ఆ వాటర్ ఎంత ఫాస్ట్గా ఉన్నది అన్నది మనం గుర్తించాలి, గ్రహించాలి.